హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మిరియాల రసం పొడి ఇంట్లోనే తయారు చేసుకునే విధానం అండి. దీనికి కావాల్సిన ప్రాసెస్: కప్పు కందిపప్పు, 3 టేబుల్ స్పూన్లు ధనియాలు, 3 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 3 టేబుల్ స్పూన్లు మిరియాలు, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా చూడండి, నేను పట్టాను. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకోవాలి. మీరు కూడా వీటిని వేయించి కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే వేయిస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది. అందుకని నేను పచ్చియే పట్టాను మిక్సీ. చాలా అంటే చాలా బాగుంటుందండి రసము. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని రసం పౌడరు మనం స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 2-3 నెలలైనా ఉంటుంది, పాడవదు. విధంగా సువాసన వస్తుంది ఈ రసం పొడి. చారు కూడా టేస్ట్గా ఉంటాయండి పెట్టుకుంటే. ఈ విధంగా చేసుకొని ఈ రసం పొడి పక్కన పెట్టుకోవాలి. బయట ప్యాకెట్లు కొనుక్కొని అవి చేసుకొని తినే బదులు ఇంట్లోనే చేసుకొని ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. నేను పెట్టాను ఆల్రెడీ. ఇదిగో రసం పోసుకుంటున్నాను. రసం ప్లేట్ తీయగానే మంచి స్మెల్ వస్తున్నాయండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. మనసు అయితే ఆగట్లేదు తినదాకా కూడా. మీకు ఎలా ఉంది? నేను తింటుంటే తినాలనిపిస్తుందా? అయితే పెట్టుకొని మీరు కూడా తినేసేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తాను. కాలిపోతున్నాయి రసము, రైస్ కూడా కాలిపోతుంది. అమృతంలా ఉన్నాయండి రసం అయితే మటుకు సూపర్ కుదిరింది. నచ్చితే లైక్ చేయండి. వీడియో మొత్తం చూడటం అయిపోయిన తర్వాత ఈ రసానికి కావాల్సిన ప్రాసెస్: టమాటాలు నేనైతే 1/4 కేజీ తీసుకున్నానండి, ఇద్దరమే కాబట్టి. ఈ టమాటాలు తొడియాలు తీసేసుకొని మొదట్లో ఇవి పచ్చగా ఉన్నాయి తీసేసుకొని 4 చీలికలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని గిన్నెలో వేసుకొని మనం ఎన్నైతే పెట్టుకోవాలనుకుంటున్నామో రసం అన్ని వాటర్ పోసుకోవాలండి. ఈ టమాటాలకు తగ్గట్టే వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ఎన్నైతే ఎక్కువ పోసుకోకూడదు. నేను ఒక చెమ్మే పోసాను, 1/2 లీటర్ పోసాను 1/4 కేజీ టమాటాలకి. చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. 5-6 ఎండుమిర్చి తీసేసుకోవాలి. వీటిల్లోనే ఈ విధంగా తీసేసుకోవాలండి. వేసుకొని వీటిని బాగా మగ్గనివ్వాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర ఈ రసం మరిగేటప్పుడే వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పసుపు, చిటికెడు పసుపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరగనిచ్చుకోవాలండి. టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు బాగా బాయిల్ అవ్వాలి. అప్పుడే మనకు రసం వస్తుంది. ఈ విధంగా ఉడికిపోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంకొక నిమిషం ఉడికించుకుంటే సరిపోద్ది. అయిపోవచ్చిందండి, ఊడిపోయింది. వీటిని ఒక చిల్లుల గిన్నెలో వడకట్టుకొని ఆ వాటర్ అంతా ఇనికిపోయినాక వాటిని బాగా నలుపుకొని మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి. కాలిపోతున్నాయండి. ఈ విధంగా కొని వాటర్ పోసుకోవాలి. అయిపోయిందండి రసం అయిపోయేంత వరకు మనం ఈ రకంగా చేసుకోవాలి. రసం ఉన్నంత వరకు చేసుకుంటూనే ఉండాలి. అదైతే అయిపోయింది. ఇంకో పిప్పి మిగిలిపోయింది. ఇవి వచ్చినాయండి నాకు రసం. ఇంతకంటే వాటర్ ఎక్కువ పోసినా సప్పగా ఉంటాయి. వీటిని బాయిల్ చేసుకోవాలి. మళ్ళీ గిన్నెలో పోసుకొని బాయిల్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పొడి మనం ఈ రసాన్ని చారుకు తగ్గట్టే వేసుకోవాలండి. నాకు 2 స్పూన్లు పట్టింది. నేను తీసుకున్న చారుకి 4-5 వెల్లుల్లి నలగొట్టేసుకోవాలి. మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కూడా వీటిని బాగా మరిగించుకోవాలి. కరివేపాకు వేయాలి. బాగా పొంగులు వచ్చేటట్టు మరిగించుకోవాలండి. ఇదిగో ఈ రకంగా వచ్చేటట్టు మరిగించుకోవాలి. స్మెల్ అయితే సువాసన అండి అదిరిపోతున్నాయి. రసం అయితే మటుకు పోపు పెట్టకుండా తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం
పోపు పెట్టుకుందామండి ఈ రసంలోకి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోవాలండి. నేను మినపప్పు, పచ్చిపప్పు అయితే వేయట్లేదు. ఈ విధంగా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. మళ్ళీ ఈ పోపు ఇందుట్లో వేసుకుందామని ట్రాన్స్ఫర్ చేసుకుందాం.